వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శివాలయంలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని దీపాలను వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కామాక్షి సమేత ఈశ్వరాలయంలో ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అంటూ దైవారాధనలతో ప్రార్థించారు. భక్తులు ఇతర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని గుడి ఆవరణలో దీపాలను వెలిగించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అమావాస్యతో కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో కూడా ఆ యొక్క మహాదేవుణ్ణి లక్ష దీపాలతో కూడా ప్రమిదలో దీపం పెట్టి నీతో దాన్ని ఆ ఒత్తులు వెలిగించి ఆరికేయడం, కదలీపడం, తాంబూలం, నైవేద్యాన్ని ఆ నైవేద్యాన్ని పెట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం కనీసం ఎంత శక్తి లేదన్నా కూడా 5 దీపాలు తప్పకుండా పెట్టాలి. అది శివాలయం పరివార దేవతలు అందరికీ మనం పెట్టచ్చు. గణపతి కాంచెత్తుకుంటే, ద్వారపాల కాంచెత్తుకుని, సుబ్రహ్మణ్య స్వామి కాంచెత్తుకుంటే, నవగ్రహాల వరకు కాలభైరుడు వదులుకొని, సూర్యుడు వదులుకొని, వీరభద్రుడు, భక్తమాతృకు, చండికేశ్వరుడు, ఆ విధానంగా పరివార దేవతలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దీపం పెట్టి మనము బియ్యం పోసి ఇస్త్రాకులు, మోదక ఇస్త్రాకులు పెట్టి బియ్యం పోసి దాని మీద ప్రమిదల్లో ఆ యొక్క రాజ్యం నైవేద్యం పెట్టి ఆ భగవంతుని స్మరణ చేసుకుంటే ఓం శివాయనం చెప్పి మేమి మంత్రమే తెలియదనుకుంటాము. ఓం శివాయ నమః అని 100 ఉచ్చారణ చేస్తే దానంత మహా లేదు. Ini